40 సంవత్సరాల రాజకీయ అనుభవం గల పార్టీ వాళ్ళ కార్యకర్తలకు ఏం చేసిందో వాళ్ళ గుండెల మీద వేసుకొని చెప్పండి వాళ్ళ నాయకుల్ని. ఏ కార్యకర్త బాగున్నాడో, ఏ కార్యకర్త ఈ రోజున అమ్మ నాయన మా టీడీపీ పార్టీ వచ్చింది గుండెల మీద ఈ పార్టీ వల్ల నేను బతకచ్చు అనుకున్న కార్యకర్తనండి. 40 సంవత్సరాల నుంచి టీడీపీకి వెన్ను చూపని వీరులా పనిచేస్తున్న టీడీపీ కార్యకర్తలు ఒక్కళ్ళనేనా నేను టీడీపీ పార్టీ వల్ల బాగుపడ్డ చూపించానండి. ఒక జనసేన పార్టీ కార్యకర్తను చూపించమనండి. ఈ రోజున ఎక్కడో ఎవరికో ఆఖరి కోరికలు తీర్చడానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ నీ పార్టీ ఉండే కార్యకర్తలు, నీ పార్టీలో ఉన్న నాయకులకి ఆఖరి కోరికలు, చివరి కోరికలు, లేదా మీ పార్టీ కష్టపడిన నాయకుల కోరికలు ఎందుకు తీర్చలేకపోతా ఉన్నాడు? ఎవరికి అదే గురువు ఎందుకు టీడీపీ పార్టీ కార్యకర్తలను బాగా చూసుకుంటుందని బయట టాక్ కదా సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన అంటే రీసెంట్ గా పెట్టారు మర్చిపోలేదు కదా. టీడీపీ ఏఎన్ను గొట్టం పట్టుకొని వెళ్ళి ప్రజల్లోకి టీడీపీ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి నేను టీడీపీ పార్టీ 40 సంవత్సరాల్లో టీడీపీ పార్టీని నమ్ముకొని ఇవో మేము బాగుపడ్డామన్న ఒక కార్యకర్త అనిపించండి. రాజకీయాల్లో వదిలేసి వెళ్ళిపోతాం మేము. మాది తెలీదా గ్రౌండ్ లెవెల్ వాళ్ళ బతుకులేంటో? టీడీపీల బతుకులేంటో మాది తెలీదా? టీడీపీ కార్యకర్తల బతుకులు, జనసేన పార్టీ కార్యకర్తల టీడీపీ నమ్ముకున్న పార్టీలో చంద్రబాబు గారు ఎప్పుడు కూడా అన్యాయం చేయలేదు ఎవరికి. ఏం చేశారండి? కార్యకర్తలకు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు చెప్పండి. కార్యకర్తల గురించి మేము పలానా ఉద్యోగాలు ఇచ్చాం, కార్యకర్తలకి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చాం, కార్యకర్తలకి ఈ సంక్షేమ పథకం పొందారు, వాళ్ళు లబ్ధి పొందారు. లేదా కార్యకర్తలు డెత్ సర్టిఫికెట్ కి, బర్త్ సర్టిఫికెట్ కి, లేదా రేషన్ కి, లేకపోతే ఆధార్ కార్డు చేర్పుల మార్పుల్లోనే, లేదా మొటేషన్ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ముట్టినప్పుడు ఈ రకంగా అవినీతి చేసుకున్నారని కార్యకర్తలను మర్చిపోయాను, ఈసారి ఈసారి పట్టించుకుంటాను చెప్పలేదు. కానీ మీ నాయకుడు చెప్పాడు, మీ నాయకుడు పట్టించుకోలేదని అర్థం కాదంటారా? ఏ పార్టీ అయినా కార్యకర్తలను విస్మరిస్తే ఆ పార్టీ మనుగడ ఉండదు. ఆ పార్టీకి మంది ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు ఎవరైతే లాయల్గా ఉన్నటువంటి కార్యకర్త పార్టీ నుంచి లాభించినా లాభించకపోయినా లేదు, అక్కడ స్థానిక నాయకులు బట్టి వాళ్ళు ఏదో పార్టీలోకి వెళ్ళగా, ఎందుకంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో 2-3 వర్గాలు ఉంటాయి. ఆ వర్గం నుంచి వాళ్ళకి పడగా ఉండిపోతారు. శాస్త్ర శత్రువులుగా విలేజ్లో అంటే ఏం చేస్తారంటే ఒక పార్టీ నమ్ముకుని అదే పార్టీలో ఉండిపోతారు. ఎందుకంటే ఒక పార్టీలో వేరే వ్యక్తితో చట్ట పట్టలు వేసుకునే కార్యకర్తలు అంత దీనిగా ఉండరు. సో ఇక్కడ ఏంటంటే కార్యకర్తల్ని గతంలో మేము కార్యకర్తల ద్వారా కొన్ని వైసీపీకి నాయకులు కార్యకర్తలు సొంతగా ఉన్నారా? వాళ్ళు అంటున్నట్టు కాంగ్రెస్ పార్టీ నుంచి అరువు తెచ్చుకున్నారా మీరు అంటున్నారు కూటమి నేతలు. అలాగే మాట్లాడదు. ఈ రోజున టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అరువు తెచ్చుకున్నట్లే. కాంగ్రెస్ టీడీపీ పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రబాబు ఎక్కడి నుంచి వచ్చాడు? అంటే కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ గారు చేసినా, లేకపోతే అసలు ఇది భారతదేశంలో ఏ పార్టీ లేకుండా ఆ టీడీపీ పార్టీ ఒకటే ఉందా? మనకు ఉన్నటువంటి అప్పుడు పార్టీలో కాంగ్రెస్ పార్టీ కదా ఉన్నాయి. బీజేపీ పార్టీకి అంత బీజేపీ పార్టీ ఎప్పుడు వచ్చింది? ఏంటంటే కాంగ్రెస్ పార్టీలే కదా. మరి ఆ పార్టీని చొరవచ్చిన కార్యకర్తలే కదా అన్ని పార్టీ. మా పార్టీ కానీ మిగతా పార్టీలు అన్నిటి గొరవచ్చిన అలాగే పార్టీకి నెక్కల కార్యకర్తల. మరి ఆ పార్టీ కొంత, ఈ పార్టీలో కొంత, ఆ పార్టీలో నుంచి కొంత వచ్చిన వాళ్ళే కదా. టీడీపీలో కూడా అంతే. ఏ పార్టీలో ఆ పార్టీలో 60 కాదండి, ఏ పార్టీలో అయినా వాళ్ళు ఒక పార్టీగా దీనిగా ఉంటారు, అభిమానంతో ఉంటారు. కొంతమంది పార్టీ సిద్ధాంతాలు నచ్చి కొంతమంది ఉంటారు. చెప్పండి సార్, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మీ కార్యకర్తలకి ఏం చేయబోతున్నారంటే ఏం నమ్ముతారు మీరు? పక్క పార్టీని వదిలేయండి, మీ పార్టీ గురించి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పట్టించుకోలేదని ఆయనే చెప్పారు. ఈసారి ఏం చేయబోతున్నారు? కార్యకర్తలందరికీ వాళ్ళ ఇల్లు బాగు చేయబోతున్నారా? లేదంటే వాళ్ళందరికీ ప్రామిసులు ఏమన్నా వాళ్ళ బతుకులు బాగు చేయబోతున్నారా? ఏం చేయబోతున్నారు? వినండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా కార్యకర్తలకి 100% చేయకపోయినా కార్యకర్తలకు చేశారు. చేయకుండానే ఈ రోజున వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారంటే కార్యకర్తలకి ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకి భరోసాగా నిలిపించడానికి ఆ వాలంటరీ వ్యవస్థ. వినండి సార్,
అయ్యా వినండి, వినాలి ఇంకా నేను కదా. వాలంటీర్లు వేరే కార్యకర్తల వేరే వినండి, వినాలి కదా మీరు. షాక్ అయిపోయా మీరు మాట్లాడితే ఇప్పుడు నేను. ఎందుకు షాక్ అవుతారు? అవును అదేమన్నా- వాలంటీర్లే అది కార్యకర్తల పిల్లలు అన్నారు మీరు. అదేమన్నా- నిజమాది వినండి సార్, సచివాలయం పోస్టులు కాదు అవి సచివాలయం పోస్టులు కాదు. సచివాలయం పోస్టులు మెగా టీఎస్ పోస్టులు అమ్ముకున్నట్టు మీరు అమ్ముకుంటారు కదా, మెగా టీఎస్ లాంటి కాదు. సచివాలయం పోస్టులు అప్పుడు ఎగ్జామ్ రాసిన పోస్టులు కాదు అవి. వాలంటీర్ అంటే ఆ ఊర్లో ఎవరైతే ఆ స్థానిక సేవ చేయడానికి ఇగో నేను వస్తాను అనుకుంటే ఆ ఊర్లో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా, ఆ పార్టీలో ఉన్నా పార్టీలకు అతీతంగా ఉన్నా ఎవరైనా సరే నేను చేస్తానన్న వ్యక్తికి తీసుకొచ్చి ఇచ్చారు. అంటే అంతేగాని ఓకే మీరు జరిగింది మీరు ఆరోపించింది పక్కన పెట్టండి సార్. డిఎస్సీలో ఏం జరిగిందో ఆలోచిద్దాం కానీ వైసీపీ కార్యకర్తలకి వాలంటీర్ల పోస్టులు ఇచ్చారా మీరు? వాస్తవం అది మీరు వినండి. నేను మీరే అన్నారు ఇప్పుడు ఆన్ ది రికార్డ్. నేను చెప్పాను మీకు ఆన్ ది రికార్డ్. మీరు చేసిన పార్టీలకు అతీతంగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, పార్టీలతో సంబంధం లేకుండా సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది 5,000 అయినా 6,000 అయినా తీసుకొని ప్రజలకు మేము సేవ చేస్తాము సేవ దృక్పథంతో వచ్చినటువంటి యువత వచ్చారు ఆ రోజున. అంతేగాని ఫస్ట్ టైం ఈ జనసేన టీడీపీ ఆరోపిస్తే నేనైతే నమ్మలేదు సార్. నేనైతే నమ్మలేదు. మీరు చెప్పినట్టే నేను కూడా చెప్పాను. మీరు చెప్పాక ఇప్పుడు కార్యకర్తలకే ఇచ్చారు, కార్యకర్తలకి ఇచ్చారు వాలంటీర్లు అంటే నేను షాక్ అయ్యా. మీ నోటి నుంచి ఆ మాట వింటే షాక్ అయ్యా. నేను సీరియస్లీ షాక్ అయ్యా. మీరు ఎన్ని పెట్టుకోవచ్చు, మీరు అవసరం తమ్మున పెట్టుకోవచ్చు, లేదా కట్ చేసి మీరు ఎవరికైనా పంపించుకోవచ్చు. విన్నాను సార్, మీరు ఎక్కడ మర్చిపెట్టే వినాలి కదా. నేను అన్నది అంటే పార్టీలకు అతీతంగా చెప్పారు. మీకు వినపడకపోతే నేనేం చెప్తా, పార్టీలకు అతీతంగా ఎవరైతే సేవా దృక్పథంతో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఆ రోజున చేయడానికి వచ్చారు, వాళ్ళకి అవకాశాలు కల్పించారు. అంతేగాని ఈ రోజున టీడీపీ ఉన్నారు. ఆ రోజుల్లో టీడీపీ పార్టీ ఏదైతే ఆ జన్మభూమి కమిటీలు వేసి ప్రజలు ఏ విధంగా దోచుకున్నాయో, ఏ రకంగా అయితే చెప్పారు కదా, డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ ఇన్కమ్ కి, అలాగే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఏ పనికైనా డబ్బులకు ఇప్పటికైనా సరే నిజంగా అప్పుడు జన్మభూమి కమిటీలో దోచుకుంటే మళ్ళీ చంద్రబాబు గారికి ఎందుకు పట్టం కట్టారు అన్నారు సార్? ఈవీఎం ట్యాంపరింగ్ చేసుకుంటే ఎన్నిసార్లు అయినా పట్టం కడతారు. చేసుకుంటే ఎవరైనా అధికారంలోకి వస్తారు. ఈ రోజు అడ్డంగా రావాలి కదా, ఈ రోజు అడ్డంగా రావాలంటే పవన్ కళ్యాణ్ కూడా అడ్డదారులు చూస్తున్నారు సార్. లక్ష్మణరావు గారు ప్రజలు చూస్తున్నారు. జబర్దస్త్ ఆర్టిస్టులు కమెడియన్లు తీసుకెళ్లి ఢిల్లీలో పెట్టాడండి. పురాణం అందుకోండి, అందరూ తిడతారు. ఢిల్లీలో పెట్టాడు. అది ఎందుకు పనికొచ్చింది, ఎవరికి పనికొచ్చింది? కమెడియన్లు తీసుకెళ్లి అక్కడ ప్రోగ్రామ్ పెట్టాడు అంతే. ఏదో అమిత్ షా మోడీ గారు కరుణించి ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే మాకు టీడీపీతో పని లేదు, నాతో ఇంకొకరితో పని లేదు, మీ సీఎం అయిపోవచ్చు. ట్యాంపరింగ్ చేశారని మెడలు వంచి బీజేపీ